ఫ్రెండ్స్, మనము రుచికరమైన సాంబార్ పొడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ధనియాలు, శనగపప్పు, అలాగే కందిపప్పు తీసుకుని రెడీ చేసుకుని డ్రై చేసుకుని పెట్టుకోవాలండి. అలాగే కొంచెం 10-15 వరకు వెల్లుల్లిపాయలు, కొద్దిగా తగినంత బియ్యం 2 స్పూన్లు వేయించుకుని పెట్టుకోవాలి. కొద్దిగా మెంతిపొడి 1 నుంచి కానీ 2 కానీ చెంచాలు వేయాలి. తర్వాత మనము రుచికరంగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిరియాల పొడితో పాటు కొద్దిగా తగినంత ఉప్పు, మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడితో పాటు కొంచెం రుచికరంగా మనకి కరివేపాకు పొడి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు తర్వాత కొద్దిగా తగినంత జీలకర్ర పొడి, అలాగే ఇంగువ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. రుచికరంగా సువాసన కలిగి ఉంటుంది. మనం ఇదంతా కలిపి మిక్సీలో రెడీ చేసుకుని మనం గ్రైండర్కి రెడీ పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న ఎడల పొడి రెడీ అయిపోతుంది. మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్